బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నిర్దోషినని తప్పకుండా బయటపడతానని ఈరోజు కోర్టులో ఫేస్ చేస్తున్న తరుణంలో విజయమ్మ గారు, దివంగత నేత రాజశేఖర్ గారు సతీమణి విజయమ్మ గారు చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పరిపాలనలో వారి హయాంలో జరిగినటువంటి అవినీతి పూసగుచ్చినట్లుగా 24-25 ఆరోపణలు 2450 పేజీలతో సాక్ష్యాధారాలతో హైకోర్టు వారు సమర్పించిన తర్వాత ఫిర్యాదును పిటిషన్ దానిలో తాత్కాలిక ఉత్తర్వులు ప్రాథమిక మన దర్యాప్తు జరపని సిబిఐకి ఆదేశించడం జరిగింది. అది 3 నెలలు టైం పెట్టి ఎప్పుడైతే విజయమ్మ గారు పిటిషన్ వేశారో అంతవరకు తెలుగుదేశం పార్టీలోని నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, దివంగత నేత రాజశేఖర్ గారి మీద విపరీతమైనటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తూ తాము సచ్చీలురమని, కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు మాత్రమే అవినీతిపరుడని ప్రతిరోజు ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం, తమకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో ఆరోపణలు చేయించడం చేస్తున్న వారు తమ దాకా వచ్చిన తర్వాత విజయమ్మ గారి పిటిషన్ వేసి వారిపై సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించిన తర్వాత వారు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, దీన్ని ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ వారు జరుపుతున్న సర్కస్ ఫిట్లు కానీ చూస్తా ఉంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతరుల మీద ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి నిజంగానే నీతిపరుడైతే హైకోర్టుకి ఎందుకు ఆశ్రయించాలి, అప్పీల్ చేసుకోవద్దు, హైకోర్టులో ఫేస్ చేయాలి అని బీరాలు వరకు నాయకులు ఈరోజు వారిపై సిబిఐ ఎంక్వైరీ తిరిగితే వారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి నేను డిమాండ్ చేస్తున్నాను. వారు ఈరోజు నాట్ బిఫోర్ అనేటువంటి ఒక పాయింట్ను అంటే చట్టంలో ఉన్న లొసుగును తమకు ఆసరాగా తీసుకొని ఏదో రకంగా గతంలో చంద్రబాబు నాయుడు మీద వచ్చినటువంటి ఆరోపణలు అధికారులు ఉన్నప్పుడు వాటి అదేవిధంగా చట్టం లొసుగుల్లో తప్పించుకుంటూ స్టేలు పొందడమో లేకపోతే విచారణ జరగకుండా కొట్టేయడమో తప్పించుకు తిరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇతరులకో నీతి తనకో నీతిలాగా తన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని తప్పించుకోవడానికి కాలుగాలిన పిల్లిలాగా తన బెనామీదారులు గాని తాను గాని సుప్రీంకోర్టుకి వెళ్లి మళ్ళీ హైకోర్టు తెలుసుకొని చెప్పిన తర్వాత హైకోర్టులో నాట్ బిఫోర్ అనే ఒక పాయింట్ అడ్డం పెట్టుకొని తప్పించుకుంటూ ఈ రోజు స్టే తీసుకోవడం జరిగింది తాత్కాలికంగా.